హలో ఆల్. ఎలా ఉన్నారు? నాలో ఉన్న క్రియేటివ్ జీనియస్‌ని 'ప్రభాకర్‌ని' నిద్రలేపి, గట్టిగా ఫోర్స్ చేస్తూ మంచి థాటొచ్చింది. వై నాట్? అదే ఎందుకని నీకు, నాకు, మనందరికీ నచ్చిన క్యారెక్టర్ గురించి డిస్కస్ చేయకూడదు? యాహ్! ఈ వీడియో టాపిక్ అదే. వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ 'పుష్పరాజ్'. ఫ్యాన్ వార్సు, ఈగోసు, కలెక్షన్స్ పక్కన పెట్టి, యాక్టర్ పెట్టిన ఎఫర్ట్స్, క్యారెక్టర్‌కున్న క్రేజ్ ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేద్దాం. స్టైలిష్ స్టార్‌గా తెలిసిన 'అల్లు అర్జున్' ఫస్ట్ టైమ్ ఒక రా అండ్ రస్టిక్ లుక్‌లో ఐకాన్ స్టార్‌గా మార్చిన క్యారెక్టర్ ఇది. ఎన్ని దెబ్బలు తిన్నారా అని కన్నీరు, ఇంటి పేరు లేదు అని గుర్తు రాగానే వచ్చిన ఒక వ్యక్తి గురించి కథ. ఆ వ్యక్తి పేరే పుష్పరాజ్. సారీ, ముల్లేటి పుష్పరాజ్. చిన్నప్పటి నుండి తనకి జరిగిన అవమానాలు, ఎదుర్కొన్న సంఘటనలు బాధ పెడుతూనే ఉన్నాయి. కొంచెం మంచి జరిగిన ఓర్వలేని అన్నయ్యలు ప్రతి ఒక్కడు వేలెత్తి నీకు ఇంటి పేరు లేదని గుర్తు చేసేటోడే. అయినా ఏం పట్టించుకోకుండా ఒక సాధారణ కూలీ నుండి సిండికేట్ లీడర్ అయ్యి ఒక రాష్ట్ర రాజకీయాల్ని మార్చే స్థాయికి ఎదిగినోడు. తన పొగరుతో సొంత బ్రాండ్తో ఎదిగినోడు. ఇట్స్ ఏ బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ గ్రే క్యారెక్టర్. చిన్నప్పుడు తన ఇంటి పేరుతో పాటు వాళ్ళ నాన్నలతో ఉన్న ఒకే ఒక గుర్తును లాగేసుకున్నారు. సో హీ బికేమ్ ఏ స్టోన్ హార్టెడ్ మ్యాన్. క్యారెక్టర్ మైండ్ సెట్ని ఒక్క సీన్తో క్లియర్గా చూపించేస్తాడు. కాలు మీద కాలు తీయమన్నారని ఉద్యోగం మానేస్తాడు. కూలి పనికి వెళ్తాడు. అంటే ముందు చేసేది కూడా కూలి పనే అనుకోండి. బట్ ఇఫ్ యు నో యు నో. తనకి జరిగిన అవమానాలనైతే అసలు మర్చిపోడు. 'పుష్ప' డిలీటెడ్ సీన్‌లో మనం చూడొచ్చు. అవమానించాడని ఉన్న గేదెని అమ్మేసి, అప్పు తీర్చి వాడిని ఇంటింటికి కొట్టుకుంటూ తీసుకెళ్తాడు. కొట్టుకోవడం కాదు. తర్వాత 'షెకావత్' చేసిన ప్రతి అవమానాన్ని గుర్తుపెట్టుకుని, తనలో ఉన్న కోపాన్ని సెకండ్ ఇంటర్వెల్ అదే ఫస్ట్ పార్ట్ ఎండింగ్‌లో ఒక వాల్కెనో లాగా సారీ బట్టలిప్పించి వార్నింగ్ ఇస్తాడు. సీఎం ఫోటో ఇవ్వలేదని ఆ సీఎంనే మార్చేత్తాడయ్యా. నెక్స్ట్ క్వాలిటీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఎలారా నీకెలా తెలుసు అంటే, పార్ట్ 1లో గోవిందప్ప రైడ్‌కి వస్తున్నాడని తెలిసి మొత్తం సరుకుని రివర్‌లో పడేసి డ్యామ్ గేట్స్ మూయిస్తాడు. అలాగే ఫస్ట్‌లో లారీని చిన్న పాండ్‌లోకి విసిరేసి లారీని, సరుకుని కాపాడతాడు. కమింగ్ టు పార్ట్ 2 ఆ సరుకుని షెకావత్‌కు దొరకకుండా బార్డర్ దాటిస్తాడు. నెక్స్ట్ హీ కేర్ ఫర్ హిస్ క్లోజ్ వన్స్. వాళ్ళ అమ్మని కేర్ చేస్తాడు. తను ప్రేమించిన శ్రీవల్లి. ప్రేమించిన అమ్మాయి. ఆహా! 'పుష్ప 1' చూసాక పెళ్ళాం శ్రీవల్లిలా ఉండాలనిపించింది. కానీ అదే 2 చూసొచ్చాక శ్రీవల్లే పెళ్ళాం కావాలనిపిస్తుంది భయ్యా. లేకపోతే వాళ్ళ నాన్న కోసం ఇంకొకడితో పడుకోవడానికి రెడీ అయిన శ్రీవల్లి అంత వల్నరబుల్ క్యారెక్టర్. తన మొగుడిని వేరే వాడు తక్కువ చేస్తే వచ్చిన ఫైరు, అత్త ఆపుతున్న పుష్ప పెద్ద బాధ చూస్తే షీ కుడెంట్ కంట్రోల్ హర్‌సెల్ఫ్. అందుకే అంటారేమో ఏ మ్యాన్ బికమ్స్ మోర్ వల్నరబుల్ విత్ హిస్ వుమెన్ అని. ఛీ! నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? పుష్ప చైల్డ్‌హుడ్ ట్రామాని ఎంత క్యారీ చేస్తాడంటే, బిడ్డ గురించి తెలిస్తే ఆనందపడాల్సిన తండ్రి అమ్మోరు పూని ఆడతాడు. ఆడబిడ్డ అయితేంది, మగబిడ్డ అయితేంది స్వామి, ఏ బిడ్డ అయితే ఏముండదు. కొడుకు పుడితే ఇంటి పెట్టుకునేవాళ్ళని నా కొడుకున్నా నేను. అండ్ నోట్, ఎవడికి పడితే వాడికి అమ్మోరు పోనదు. ఓ మనిషి ఎమోషన్స్ ఎక్స్‌ట్రీమ్ లెవెల్స్ అన్‌కంట్రోలబుల్ స్టేజ్‌కి వెళ్తేనే అలా బిహేవ్ చేస్తాడు. Everybody step aside, step aside. Woi, 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 woi. Woi, 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 woi. పుష్ప కేస్‌లో అక్కడొచ్చిన హై సినిమా లాస్ట్ వరకు ఉంటది. ఒక్కసారి పైకి లేచి ఆ జటలు ఊగిపోయేటట్టుగా గిర్ర గిర్ర తిరిగి భూమి కంపించిపోయేటట్టుగా ఆండవం చేసి ఆ చెడలలో నుంచి ఒక జటని పెరికి భూమి మధ్యలో వేసి కొట్టాడు. ఆయన అంత కోపంతో కొట్టేటప్పటికీ అందులో నుంచి ఒక ఉగ్రభూతం పైకి లేచింది. అభ్రంలిహాదభ్ర విభ్రమ భ్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేగండ శుద్ధాపతోర్దండ సహస్ర స్ఫుటిహేతి సంగమప్ప వీక్షణత్రయలోక వీక్షణత్యతిలోక వీక్షణతతి దుర్నిరీక్షమరుచు క్రకచ కఠిన కరాల దక్షలు. ఆ ట్రామాని క్యారీ చేయడానికి తన హంగర్ ఫర్ నేమ్ ఒక రీజన్ అయితే, ఇంకో నేమ్ కేశవ.
నా ఒపీనియన్ ప్రకారం కేశవ ఇస్ ద ఫస్ట్ ట్రూ ఫ్రెండ్ పుష్ప గాట్. ఎంతలో నమ్ముతాడంటే తన ప్రాణాలు పోతాయని తెలిసిన డ్యామ్ గేట్స్ ముయించడానికి కేశవానే పంపుతాడు. అండ్ హీ రిటర్న్స్ ద సేమ్ లాయల్టీ టువర్డ్స్ హిస్ ఫ్రెండ్. పార్ట్ 1లో వాళ్ళ కన్వర్జేషను ఫ్రెండ్స్లో ఉంటుంది, బట్ పార్ట్ 2లో మోర్ లైక్ అడ్వైజర్గా చేంజ్ అయిపోతుంది. ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోతాడు. కానీ కేశవ కూడా పెళ్లి చేసేసి ఉండాల్సిన పుష్ప ఎంతకాలం మీ రొమాన్స్ చూస్తూ ఉంటాడు చెప్పు. ఈ ట్రామాకి పే బ్యాక్ పుష్ప 2 ఎండింగ్లో ఇస్తాడు. నిజంగా అక్కడైతే థియేటర్లో నీళ్లు తిరిగి ప్యూర్లీ ఇట్స్ ఎ గ్రే క్యారెక్టర్. పుష్పరాజ్ చేస్తుంది స్మగ్లింగ్ విత్ చీజ్ క్రైమ్, బట్ వీ గెట్ కనెక్టెడ్ టు ద క్యారెక్టర్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సినిమా. ఈ క్యారెక్టర్ని డిజైన్ చేసిన సుక్కు అండ్ ఈ క్యారెక్టర్ని ప్లే చేసిన జీవించిన అల్లు అర్జున్, క్యారెక్టర్ ఫీలింగ్స్ని మ్యూజిక్తో క్యారీ చేసిన డిఎస్పి, ముగ్గురు కంప్లీట్ డెడికేషన్ డిటర్మినేషన్తో వర్క్ చేశారు. కాబట్టే ఒక వీధి చివర పిల్లాడి నుండి బాలీవుడ్ స్టార్ వరకు, నేషనల్ నుండి ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్స్ వరకు రీచ్ అయింది. వరల్డ్ వైడ్ రీసౌండ్ ఇచ్చారు. అల్లు అర్జున్కి, డిఎస్పికి నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చినాయి. డార్లింగ్, నువ్వు లేకపోతే నేను లేను. ఈ వీడియో క్యారెక్టర్ కోసం మాత్రమే, సినిమా గురించి కానీ కలెక్షన్స్ గురించి కానీ కాదు. సో ఫైనల్లీ పుష్పరాజ్ విల్ రిమైన్ ఇన్ మై ఫేవరెట్ క్యారెక్టర్ లిస్ట్. నెక్స్ట్ ఏ క్యారెక్టర్ మీద కావాలో కామెంట్ చేయండి. ఎట్ లాస్ట్ అస్సలు తగ్గేదే లే. మళ్ళీ కలుద్దాం.